Dialogue. Start. డీజిల్ అయ్యి ఉంటుంది డీజిల్ రంగు మార్చారు ఏం తెలీదు ఆయిల్ అనుకుంటారు నూనె అనుకుంటారు బుద్ధి గల వారి పేర్లు వందన, వినయ. బుద్ధి లేని వారి పేర్లు ఆకర్షణ, సప్తవర్ణ, మధుభాసిని, ద్విమనస్క, లోకప్రియ. బుద్ధి గల వారి పేర్లు వందన, వినయ, దైవప్రియ, ప్రార్థిత, కరుణ. ఇదిగో ఆకర్షణ, నువ్వు నీ దివిటి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. మరి నీ దివిటితో పాటు నూనె బుట్ట లేదేంటి? ఇదిగో వందన, మీలాంటి వారంతా మాలో ఏదో ఒక లోపాన్ని చూపిస్తూ ఉంటారు. అయినా పెండ్లి కుమారుని ఎదుర్కొని పోతూ దివిటితో పాటు నూనె ఎందుకు? అయినా ఇంతటి చక్కటి ఆకర్షవంతమైన దివిటి ఆరిపోతుంది అనుకుంటున్నావా? దయచేసి నీ వ్యర్థమైన ప్రశ్నలతో నా సంతోషానికి అడ్డు రాకు. చూడు ఆకర్షణ, నా తోటి కన్యకు కాబట్టి నిన్ను ప్రేమతోనే బుడ్డి విషయం అడిగానే కానీ నిన్ను కించపరచాలని కాదు. ఒకవేళ నా మాటలతో తప్పుంటే నన్ను క్షమించు. ఇదిగో సప్తవర్ణ, కొంచెం విలరా. ఈ వందన ఏదో ఉచిత సలహా ఇస్తుంది, కాస్త విను. ఈమె మాటలు వినడానికి నాకు అస్సలు వినాలని లేదు. ఇదిగో ఆకర్షణ, దొరక్క నువ్వు వందనాకే దొరికిపోయావా? ఈమె చెప్పే మాటలు ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయాలి కానీ అలా పట్టించుకోకూడదు. ఇదిగో సప్తవర్ణ, నీ బట్టలు నీ దివిటి 7 రంగులతో బాగానే ఉన్నాయి, కానీ వందన చెప్పిన సలహాను అంత తేలిగ్గా తీసి పాడేయకూడదు. వందనాన్ని బలపరుస్తూ బాగానే మాట్లాడావు, కానీ మా అభిప్రాయం మాత్రం ఎవ్వరూ మార్చలేరు. మేము మీకంటే జ్ఞానవంతులం. ఇదిగో సప్తవర్ణ, మీవి గట్టి గుండెలు అనుకుంటున్నారు, కానీ నిజానికి మీ కఠినమైన గుండెలు. మీ ఆలోచనలో లోపం ఉందని తెలిసి కూడా మార్చుకోవడానికి ఇష్టపడే మూర్ఖులు మీరు. అవును, మేమంతా కలిసి మిమ్మల్ని మార్చాలనుకున్నాం, కానీ మీరు మా మాట వినకూడదని ముందే తీర్మానించుకున్నారు కదా. స్నేహితులారా, ఏంటిది? మీరు ఒకరి లోపల ఒకరు కించపరుచుకోకుండా అందరం కలిసి పెండ్లి కుమార్ని రాక కోసమే సిద్ధపడి విందు గృహంలోనికి పోదాం. దివిటీలు ఉండడం ముఖ్యమే, కానీ దానితో పాటు నూనె గుడ్డి ఉండడం అంత ముఖ్యమేమీ కాదు. నేను ఇలా మాట్లాడి మీ ఎవరి మనసుని నొప్పించలేదు కదా. రండి రండి, మనమందరం కలిసి పెండ్లి కుమార్ని రాక కోసమై సిద్ధపడి ఆటపాటలతో నాట్యం చేద్దాం. రండి రండి.
ఆటపాటలతో అప్పుడే అలసిపోయారా? ఆహా, ఆటపాటలతో అప్పుడే అలసిపోయారా? పెళ్లి కుమారుడు రాకముందే అలసిపోతే ఆయన వచ్చాక ఏం సంతోషం. అందుకే ఆత్మీయ జ్ఞానం కలిగి ఉండాలి. పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకై ఎక్కువ సిద్ధపడడానికి తక్కువ సిద్ధపడడానికి చాలా తేడానే ఉంది. మేము చూడండి, డ్యూటీలతో పాటు నూనె బుడ్డి కూడా తీసుకోవచ్చు. మీరేమో మేము అడిగితే ఏం పర్లేదు అంటున్నారు. ఏంటిది స్నేహితులారా? వందన, వినయ, దైవప్రియ చెప్పే మాటలు వింటే అంతా మంచిదని అనిపిస్తుంది. మనము కూడా అదనంగా నూనె తీసుకుపోతే మంచిదనిపిస్తుంది. అయితే ఆకర్షణ, సప్తవర్ణ, మధుభాషి చెప్పే మాటలు వింటే అదనంగా నూనె తీసుకోవడం వ్యర్థమనిపిస్తుంది. అబ్బా, నాకు ఏం అర్థం కావడం లేదు. కొంతసేపు అదనంగా నూనె తీసుకుపోతే బాగుండు అనిపిస్తుంది, అంతలోనే అదనంగా నూనె ఎందుకు అనిపిస్తుంది. ఈ రెండింటి మధ్య నేను సతమతం అయిపోతున్నాను బాబోయ్. అయ్యో దిమనస్క, నువ్వు మానసిక అనారోగ్యంతో ఉన్నట్లు ఉన్నావు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. దయచేసి ఒక మంచి నిర్ణయం తీసుకో. ఇదిగో ప్రార్థిత, నీ ప్రసంగాన్ని ఇంకా ఆపుతావా? కనబడిన దేవుడికి ఎంత మొర పెడితే ఏం లాభం? మన కళ్ళ ముందు ఉన్న ఈ లోకంలో మనకు ఒకరు కాకపోయినా మరొకరు సహాయం చేస్తారు కదా. ఇక్కడ తేడా ఏమిటంటే, ఎవరైనా సహాయం చేస్తారా అనే నమ్మకం మీకు లేకపోవడం వల్ల మీరంతా కలిసి నూనెను తెచ్చుకున్నారు. మాకు ఎవరైనా సహాయం చేస్తారు అనే నమ్మకం ఉంది కాబట్టే మేము నూనెను తెచ్చుకోలేదు. అసలు మీలాంటి వారంతా మాలోనే కలవరు, అసలు ఉండనే ఉండరు. అందుకే మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఆదుకునేవారే ఉండరు. ఇదిగో లోకప్రియ, ఈ లోకాన్ని నువ్వు అధికంగా ప్రేమిస్తున్నావు కాబట్టి అలా మాట్లాడుతున్నావు. అదనంగా ఉన్న నూనెను తీసుకురాలేదే అని అడిగినా మా మాటలు మీకు నచ్చలేదు, మా సలహాలు అస్సలు నచ్చలేదు. ఎవరికి నచ్చినట్టు వారి నిర్ణయం తీసుకుంటున్నాం. అయ్యో, పెళ్లి కుమారుడు ఇంకా రావటం లేదేంటి? అయ్యో, పెళ్లి కుమారుడు ఇంకా రాలేదే. అయ్యో, పెళ్లి కుమారుడు రాక కోసం మనమంతా ముందుగానే వచ్చేసాం, కానీ ఇంకా పెళ్లి కుమారుడు రాలేదేమిటి? అవును లోకప్రియ, మనం ముందుగానే వచ్చేసాం. అయ్యో, ఈ సమయంలో కార్తీక దీపం సీరియల్ వస్తుంది కదా, ఏమైందో ఏంటో. పాపం దీపాని, కార్తీక్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. రుద్రాని ఏం జరిగిందో ఏంటో ఎపిసోడ్ లో. ఇదిగో లోకప్రియ, నువ్వు కార్తీక దీపం సీరియల్ ఒకటే చూస్తావా? దాని తర్వాత వచ్చే గృహలక్ష్మి సీరియల్ చూడవా? అందులో ఆడవాళ్ళు పడే శ్రమ, బాధబ్బాలే చూపిస్తారు. అవును సప్తవర్ణ, ఆడవాళ్ళ కష్టాల గురించి చెప్పాలంటే చాలానే ఉంటాయి. అవును అవును, ఇంటికి వెళ్ళిన వెంటనే సీరియల్ చూడాలి, లేదా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో చూడాలి. ఇదిగో ఆకర్షణ, నీ దగ్గర ఒకసారి ఫోన్ ఉంటే ఇస్తావా? ఇస్తాను. నువ్వు చూసాక నాకు ఏమైందో చెప్తావా? మరి నేను అన్నీ చెప్తాను సీరియల్ చూడగానే. సరే అయితే ఇంటికి వెళ్ళాక ఇస్తాను నా ఫోన్ నీకు. ఫస్ట్ ఏంటి మీరు పెళ్లి కుమారుని రాకడి కొరకు వచ్చి ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారేంటి? దేవునికి విరుద్ధంగా మాట్లాడకూడదని మీకు తెలియదా? అవునా స్నేహితులారా, ఈ లోకంలో ఉండి కూడా లోకానుసారంగా నడుచుకోవద్దంటారా? మరి ఈ లోకంలో ఉండి కూడా ఏం ప్రయోజనం? ఆకర్షణ చెప్పింది నిజమే. మరి ఇంకా ఈ లోకంలో ఉండడం, ఈ లోకంలో ఉండడం ఎందుకు? చూడు వందన, వాళ్ళకి ఏమి చెప్పినా మన మాటలు చెడుగానే తీసుకుంటారు. మనం అంతా తెలిసినా కూడా వాళ్ళ బుద్ధిని మార్చలేము. వారికి ఎంత మంచి మాటలు చెప్పినా పట్టించుకోరు. ఎవరో ఏంటో అన్నది చూద్దాం. అయ్యయ్యో, మా డ్యూటీలు ఆరిపోయాయే, ఇప్పుడు ఏం చేయాలి మేము? అయ్యయ్యో, ఏం చేయాలి ఇప్పుడు? అయ్యో, నా దివిడిని ఎంతో ఆకర్షణంగా వెలిగించుకుని వచ్చాను, అయినా ఏమీ లాభం లేకపోయింది. పెండ్లి కుమారుని ఎదుర్కొనేటకు దివిటి ఉంటే సరిపోతుందా? ఆ దివిటి కూడా వెలుగుతూ ఉండాలి కదా. అయ్యయ్యో, నేను ఇప్పుడు ఏం చేయాలి? అది సరేలే, నీ సంగతి పక్కన పెట్టు.
నా దివిటీని 7 రంగులతో అలంకరించి తీసుకువచ్చాను. రంగులు ఉన్నంత మాత్రాన దివిటీ వెలుగుతుందా? నేను ఎంత బుద్ధిహీనురాలని! వందన వినయ దైవప్రియ చెప్పినట్టు నేను వినలేదే. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? మీ సంగతి అలా ఉంచండి. నా పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఒకరి లోపల ఒకరు కించపరుచుకోవద్దని మధురమైన మాటలు చెప్పాను. అయ్యో, మనం ఇంత కష్టపడి వచ్చి ఇన్ని గంటలు ఎదురు చూసి మనం లోపలికి వెళ్ళలేమా? అయ్యయ్యో, నేను ఇంత బుద్ధిహీనురాలుగా ప్రవర్తించాను. నేను ఏం చేయాలి? మీ అందరికంటే నా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రతి విషయానికి 2 విధాలుగా మాట్లాడే ద్విమనస్కురాలిని. ఇంతకుముందే ప్రార్థిత చెప్పిన మాటలు వినకుండా 2 విధాలుగా నిర్ణయం తీసుకోలేకపోయాను. నేను ఎంత అజ్ఞానురాలను! అయ్యయ్యో! ఇదిగో ఆకర్షణ, సప్తవర్ణ, మధుభాషిణి, ద్విమనస్క. ఎందుకు అంతలా బాధపడుతున్నారు? మన కళ్ళ ముందు ఈ లోకం ఉంది కదా. ఈ లోకంలో ఒకరు కాకపోయినా మరొకరు సహాయం చేస్తారు కదా. నేను ఈ లోకంతో బాగా స్నేహం చేసేదానిని. దివిటీలను వెలిగించుకోవడానికి నూనెను ఎవరినైనా అడిగితే ఇస్తారు కదా. మీరు ఏమీ కంగారు పడకండి. నేను వెళ్ళి నూనె తెస్తాను. మీరు ఇక్కడే ప్రశాంతంగా ఉండండి. లోకప్రియ, ఆగు. ఈ రాత్రి వేళ సమయంలో ఏ ప్రమాదమైనా జరగవచ్చు. కాబట్టి నాకు మరో ఆలోచన వస్తుంది. నిరాశతో ఉన్న మమ్మల్ని నీ మాటలతో ధైర్యపరిచావు. కాబట్టి నువ్వు చెప్పినట్టే వెళ్ళి నూనె సంపాదించుకుని రా. ఇదిగో ద్విమనస్క, నీ వల్ల మా అందరికీ పిచ్చి పట్టినట్టు ఉంది. అంతలోనే వెళ్ళు అంటున్నావు, అంతలోనే వద్దు అంటున్నావు. కాస్త అలా పక్కన ఉండు. స్నేహితులారా, మీరు చెప్పండి, నేను నూనె తేవడానికి వెళ్ళాలా వద్దా? విమర్శలా కాకుండా మంచి నిర్ణయం తీసుకోండి. లోకప్రియ, ఈ సమయంలో ఒకరినొకరు గొడవ పడకుండా ఉండండి. నేను మధురమైన మాటలు చెప్తాను. కాబట్టి నా మధురమైన మాటలతో మాట్లాడి నూనె అదనంగా తెచ్చుకున్న వారి దగ్గరికి వెళ్ళి నూనె అడుగుతాను. అవునా మధుభాషిని, నీ మాటలు వింటే చాలా బాగానే ఉంది. వాళ్ళు నూనె ఇస్తానంటే మాకు కూడా సెగ చేయి, మేము కూడా వస్తాము. నా ప్రియమైన స్నేహితులారా, నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు మధుభాషిణి, మీరంతా మీ దివిటీలు వెలిగించుకుని సిద్ధంగా ఉన్నారా? ఏం సిద్ధపడడమో ఏంటో, మా దివిటీలో నూనె అయిపోవడం వల్ల అన్నీ ఆరిపోయాయి. మధుభాషిని, ఇది మంచి పద్ధతి అనిపించుకోదు. సమయం నిలిచిపోతుంది. మేము అదనంగా తెచ్చుకున్న నూనె మీకు మాకు సరిపోదు. త్వరగా వెళ్ళి నూనెను కొనుక్కొని రండి. అలా కాదు, మా దివిటీలు కూడా వెలిగించుకుంటాం. కొంచెం నూనె ఉంటే ఇవ్వండి. ఇదిగో ఆకర్షణ, సప్తవర్ణ, మధుభాషిణి, ద్విమనస్క. ఎంతసేపు అని వాళ్ళను బ్రతమాలుతారు? మనమంతా కలిసి ఊరిలోకి వెళ్ళి నూనె అమ్మేవాడి దగ్గర నూనె కొనుక్కుందాం. పదండి పదండి. సరే, పదండి. ఈ సమయంలో దేవుడు గొప్ప మేళతాళ వాయిద్యములతో పెండ్లి కుమారుడై వస్తాడు. బుద్ధిగల కన్యకులు సిద్ధపడి దేవుడి మందిరంలోనికి ప్రవేశిస్తారు. ఇదిగో నూనె అమ్మేవాడా, మాకు త్వరగా నూనె ఇవ్వు. మేము పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకాయ మా డ్యూటీలు వెలిగించుకుని వెళ్ళాలి. త్వరగా నూనె ఇవ్వు, త్వరగా ఇవ్వు. అయ్యో, మీరు ముందు ఎందుకు రాలేదు? మీ ముందు వచ్చిన 5 కన్యకులు తీసుకువెళ్ళారు కదా, అప్పుడు మీరు ఎందుకు రాలేదు? అయ్యో, మేము అజ్ఞానులం, దాన్ని గ్రహించలేకపోయాం. పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు దివిటీ ఉంటే చాలు, నూనె బుడ్డి అవసరం లేదనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి స్నేహితులారా? నా దగ్గర అయితే నూనె లేదు, వేరే చోటికి వెళ్ళి అడగండి. సరే పదండి, వేరే దిక్కెళ్ళి కొనుక్కుందాం. ఇదిగో నూనె అమ్మేవాడా, నీ దగ్గర మా దివిటీలు సరిపడే అంత నూనె ఉంటే మాకు ఇవ్వు. మా దివిటీలు వెలిగించుకుని వస్తాం. ఎవరికి ఎంత కావాలో చెప్పండి, ఇస్తాను. మా దివిటీలు సరిపడా అంత నూనె కావాలి. సరే, పట్టండి త్వరగా. త్వరగా ఇవ్వు, త్వరగా. అయ్యా పెళ్లి కుమారుడు, మేము కూడా విందు గృహంలోకి ప్రవేశించాలనుకుంటాం. మాకైనా తలుపు తీయవయ్యా. లోపల ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. అక్రమము చేయవారులారా, నా యొద్ద నుంచి పోండి. ఎన్ని రకాలుగా దేవుని మందిరములో మీకు చెప్పి 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 నా సేవకులైన బిడ్డల ద్వారా మీకు పదే హెచ్చరిస్తూనే ఉన్నాను. నా వద్దు అన్నాను, ఎగతాళి చేశారు.
మీరు ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దు అన్నాను, ప్రవర్తిస్తూనే ఉన్నారు. అమ్మా అల్లరి చెయ్యొద్దు అని చెప్పాను, అల్లరి చేస్తూనే ఉన్నారు. బయటికి దేవుని మందిరంలోనికి వచ్చిన అల్లరి కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, పోకిరి మాటలు కానీ, సరసూక్తులు కానీ, వెకిలి చేష్టలు కానీ ఇవేమీ దేవుని మందిరంలో చేయకూడదని నా సేవకుని ద్వారా మీకు చెప్తూనే ఉన్నాను, హెచ్చరిస్తూనే ఉన్నాను. అయినప్పటికీ మారారా అమ్మా? అందుకనే అక్రమము చేశారు, అన్యాయంగా నడుచుకున్నారు. ఎంత హెచ్చరించినప్పటికీ కూడా బుద్ధి లేకుండా ప్రవర్తించారు, బుద్ధి లేని వారి వలె ప్రవర్తించారు. అందుకనే అక్రమము చేశారు గనక నా నుంచి పోండి, మీరు నిత్యాగ్ని దండనతో కాల్చబడండి. మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలుపు తీయబడదు. వెళ్ళిపోండి, నా దగ్గర నిలుచోడానికి కూడా మీకు అర్హత లేదు. అయ్యా పెండ్లి కుమారుడా, నా దివిటీని ఎంతో ఆకాశవంతంగా సిద్ధపరచుకుని వచ్చాను. దయచేసి నాకైనా తలుపు తీయవయ్యా. అమ్మా, నీ రంగుల లోకానికి కానీ నీకు కానీ చోటు లేదు. అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు. వెళ్ళిపో, లోపలికి వచ్చే అవకాశం నీకు లేదు. అయ్యా పెళ్లి కుమారుడా, నేను సప్తహారం నుండి వచ్చాను. నేను నా దేవుడిని 7 రంగులతో తీసుకువచ్చాను. నాకైనా తలుపు తీయవయ్యా. అమ్మా, నీ మధురమైన మాటలు చాలా బాగున్నాయి, కానీ నీవు ఎవరో కూడా నాకు తెలియదు. విందు గృహంలోనికి వచ్చుటకు నీకు ఏమాత్రమూ అర్హత లేదు. వెళ్ళిపో. అయ్యయ్యో. ఓ అతిలోక సుందరుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా, ప్రేమ వాత్సల్యం కలిగి కరుణామయుడా, దయచేసి నాకైనా తలుపు తీయవయ్యా. అమ్మా, నీకు కూడా విందు గృహంలోనికి ప్రవేశించే అవకాశం లేదు. వెళ్ళిపో. అయ్యా పెండ్లి కుమారుడా, నేను ద్విమనస్కురాలిని. నాకు లోపలికి రావాలనిపిస్తుంది. నా మనసు మారక ముందే తలుపులు తీయవయ్యా. అమ్మా, నీవు ద్విమనస్కురాలి అంటున్నావు. నీలాంటి 2 మనసులు కలిగిన వ్యక్తికి నా యొక్క సన్నిధిలోనికి ప్రవేశించుటకు, విందు గృహంలోనికి వచ్చుటకు నీకు అవకాశమే లేదు. బయటకు పో. అయ్యయ్యో. అయ్యా పెళ్లి కుమారుడా, నేను లోకప్రియను. ఈ లోకంలో ఉన్న సమస్తము కంటే నీవే గొప్పవాడువని నాకు ఇప్పుడే తెలిసిందయ్యా. ఇక నుండి లోకాన్ని కాకుండా నిన్నే నమ్ముకుంటాను. నాకైనా తలుపు తీయవయ్యా. అమ్మా, నీ పేరు లోకప్రియ అంటున్నావు. ఈ లోకాన్ని తప్ప నన్ను కానీ నా వాక్యమును కానీ ఎన్నడూ అనుసరించలేదు. నీలాంటి లోకమును ప్రేమించే వారికి నా విందు గృహంలో ప్రవేశించడానికి అర్హతే లేదు. వెళ్ళిపో. అయ్యయ్యో. అక్రమము చేయవారులారా, నా ఎద్దు నుంచి పోండి. అదిగో మీ కొరకు అగ్ని సిద్ధం చేయబడింది. నిత్యాగ్నిలో నిత్యము పండ్లు కొరుకుట, ఏడ్చుట, ప్రలపించుట, రొమ్ము కొట్టుకునుట తప్ప మరొక మార్గం మీకు లేదు. ఎంత చెప్పినా ఈ లోకములో ఎన్ని రకాలుగా మిమ్మల్ని హెచ్చరించినప్పటికీ కూడా మీ బుద్ధి మార్చుకోలేదు. బుద్ధి లేని వారి వల్లే ప్రవర్తించారు గనక ఈ నిత్యాగ్నిలో నిత్యము కాలండి, నిత్య నరకాన్ని అనుభవించండి. నా దగ్గరికి రావడానికి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవకాశమే లేదు. ఇక మీకు తలుపు తీయబడదు. ఇక్కడి నుంచి వెళ్ళి నిత్యాగ్నిలో కాలండి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఇక్కడ ఉండడానికి కూడా మీకు కనీస అర్హత కూడా లేదు. నిత్యాగ్ని దండనలో కాలిపోండి, నిత్య నరకములో ప్రవేశించండి. అయ్యయ్యో, అయ్యయ్యో తండ్రి, ఇప్పుడు మేము ఏం చేయాలి తండ్రి? పెళ్లి కుమారుడు వస్తాడు, సిద్ధంగా ఉండండి అందరూ. చాలా సంతోషంగా ఉంది పెళ్లి కుమారిని ఎదుర్కొండి. ఇప్పుడు మేము ఏం చేయాలి తండ్రి? చాలా సంతోషంగా ఉంది. అందరూ చెప్పినట్టు అన్ని ప్రేమించాం దేవుని తప్ప తండ్రి. ఇప్పుడు నేను ఏం చేయాలి?
తండ్రి. రండి రండి, మనం సిద్ధపడదాం అందరము. పెళ్లి కుమారుడు రాబోతున్నాడు ఇప్పుడు. చాలా సంతోషంగా ఉండాలి. చూశారు కదా, ఈ లోకములో మనకి అన్ని ఆనందాలు, సంతోషాలు, తినడానికి ఆహారం, కట్టుకోవడానికి బట్ట, బ్రతకడానికి నీడ, ఈ లోక సంబంధమైన ప్రతి అవసరత మనకున్నంత కాలం దేవుని యొక్క వాక్యాన్ని కానీ, వాక్యానుసారంగా జీవించడానికి కానీ, దేవుని మందిరానికి రావడం కానీ, దేవుని మందిరంలో దేవునికి ఇష్టంగా బ్రతకడం కానీ మనం చేయలేకపోతున్నాం. ఈ రోజున కూడా మనం కూడా అచ్చం అలాగే ప్రవర్తిస్తున్నాము గనుక రేపు పెండ్లి కుమారుడు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ రాకడ సమయంలో ఇలా ఇప్పుడు బుద్ధి లేని కన్యకులకి ఏమైతే జరిగిందో అలాగే మనకు కూడా తలుపు మూయబడుతుంది, నిత్యాగ్నిలో వేయబడతాం. కాబట్టి ఈ దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోండి. ఈ దీపం ఉండగానే, ఈ వెలుగుండగానే మీ జీవితాన్ని మార్చుకోండి. పోకిరి మాటలను, సరసోక్తులను, వెకిలి చేష్టలను, వ్యభిచారాలను, అన్యాయాలను, అక్రమాలను, అసూయ, కుళ్ళు, కుతంత్రాలన్నింటినీ కూడా విడిచిపెట్టండి. దేవునికి ఇష్టంగా మారండి. ఇదిగో ఇంటి దగ్గరే ఉండి సీరియల్ చూడడం, సినిమాలు చూడడం, సినిమాలకు సంబంధించినటువంటి వేషాలు వేయడం, డైలాగులు చెప్పడం, సినిమా పాటలు పాడడం, ఫ్లెక్సీలు వేయించడం, హీరో వర్షిప్ చేయడం, ఇలాంటి పనులు ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో చేసిన ప్రతి ఒక్కరూ కూడా నిత్య నరకాగ్నికి వెళ్లాల్సి వస్తుంది. అలాగే భయంకరమైనటువంటి నాశనంలోనికి వెళ్లాల్సి వస్తుంది. అంతేకాదు, త్రాగుతూ తిరుగుతూ ఈ లోక సంబంధమైన ప్రతి విషయంలోనూ కూడా ఎంజాయ్ 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 అని హ్యాపీగా తిరుగుతున్న ప్రతి ఒక్కరూ కూడా నిత్యాగ్నిలో కాలాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి, అందరూ దేవుని మందిరములకు రావాలి, అందరూ క్రమశిక్షణతో ప్రవర్తించాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఇంటి దగ్గర ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి, హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు ఎంతో ప్రేమగా సహోదర ప్రేమతో ఉండాలి, అందరినీ ప్రేమించాలి. గొడవలు లేని ఊరులా, అసూయ లేని ఊరులా మీరందరూ కూడా కలిసిమెలిసి దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడుచుకుంటే ఈ ఊరు ఆశీర్వదించబడుతుంది. ఈ ఊరిలో ఉన్నటువంటి పంట పొలాలు ఆశీర్వదించబడతాయి. ఈ ఊరిలో ఉన్నటువంటి చీపుర్ల వ్యాపారం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది. మీరు, మీ కుటుంబాలు అన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. అందరూ స్వస్థతలను అనుగ్రహిస్తారు. ఇవన్నిటినీ కూడా మీరు గుర్తుపెట్టుకుని దేవుని చిత్త ప్రకారంగా, వాక్యానుసారంగా మీరు రావాలి. నమ్మి బాప్తిస్మము తీసుకోవాలి. నమ్మి బాప్తిస్మం తీసుకున్నవాడే రక్షించబడతాడు గనక ఏ ఒక్కరికి బాప్తిస్మము లేకపోయినా నిత్య నరకాగ్నికి వెళ్తారు గనక ఈ దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుని, సమయాన్ని పోనివ్వక ఉన్న సమయాన్ని బాప్తిస్మం తీసుకుని రక్షించబడడానికి మీరందరూ